నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే శ్రావణలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహము ఏకకాలంలో కలగాలంటే శ్రావణలక్ష్మి సంపూర్ణంగా అనుగ్రహించి కుటుంబం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవాలంటే స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఆచరించాలి. ఈ జీవంతికా వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే మహిళామణులు స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపును గీయాలి. తడి పసుపుతో గుండ్రంగా గోడ మీద గీసినటువంటి రూపును జీవంతికాదేవి స్వరూపంగా భావించాలి. ఈ జీవంతికాదేవి అష్టలక్ష్ములకి శ్రావణలక్ష్మికి సంకేతమని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ తర్వాత మీకు ఎంతమంది సంతానం ఉంటే అంత సంఖ్య కలిగినటువంటి చిన్న చిన్న చుక్కలను తడి పసుపుతో ఆ రూపు చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ముందుగా తడి పసుపుతో గుండ్రంగా ఒక పెద్ద రూపును గీసి దాని చుట్టూ మీకు ఎంతమంది సంతానం ఉంటే అంత సంఖ్యలో చిన్న చిన్న చుక్కలను తడి పసుపుతో గీసుకోవాలి. మీకు 2 సంతానం ఉంటే 2 చిన్న చుక్కలను తడి పసుపుతో ఏర్పాటు చేసుకోవాలి. 3 సంతానం ఉంటే 3 చిన్న చిన్న చుక్కలను తడి పసుపుతో ఏర్పాటు చేసుకోవాలి. పెద్దటి గుండ్రటి రూపుని జీవంతికాదేవి స్వరూపంగా, దాని చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న చుక్కలని జీవంతికాదేవి సంతానంగా భావించాలి. ఇదంతా కూడా పూజా మందిరంలో గోడ మీద ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రూపుకి అగరబత్తీలు చూపించాలి, కర్పూర హారతి ఇవ్వాలి, ధూపం వేయాలి. అలాగే ఆ రూపుకి క్రింది భాగంలో పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ పద్మం ముగ్గు మీద 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచి ఆ 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. గోడ మీద గుండ్రంగా తడి పసుపుతో గీసినటువంటి ఆ పెద్ద రూపు చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న చుక్కలు, వీటి క్రింది భాగంలో పీట మీద ఆవు పెరుగు, రకరకాలైనటువంటి పండ్ల ముక్కలు, గోధుమ నూకతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే దీన్ని జీవంతికా వ్రతము అనే పేరుతో పిలుస్తారు. శ్రావణలక్ష్మి శ్రావణ మాసంలో ఇలా జీవంతికాదేవి స్వరూపంలో ఉంటుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఇలా వ్రతం ఆచరిస్తే కుటుంబంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని పూర్తి చేసిన తర్వాత మహిళామణులు ఎవరైనా ముత్తైదువను గృహానికి పిలిచి ఆ ముత్తైదువకి ఆకుపచ్చ రంగు చీర, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే జీవంతికా వ్రతం పూర్తవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా మహిళామణులు ఈ జీవంతికా వ్రతాన్ని ఆచరించండి. 3వ శుక్రవారం ఆచరించడం వీలు కాని పక్షంలో శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం అయినా సరే ఈ జీవంతికా వ్రతాన్ని ఆచరించి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా నరసింహస్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మ్రోసెన్ శంఖమృదంగ వేణురవముల్ మున్నాడి పెంజీకటుల్ వాసెన్ నర్తనగాన లీలల సురల్ భాసిల్లిరి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగమంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. లక్ష్మీ వక్షస్థలాలయుడైన విష్ణువుపై కుసుమూష్టి కురిపిస్తూ మంగళవాద్యములు మ్రోగిస్తూ దేవతలు ఋషులు కలిసి తల్లింగమంత్రంబులన్ ప్రాసక్తిన్, తల్లింగమంత్రములు, లింగమంత్రము అంటే నారాయణ్ణి తెలియజేసే మంత్రములు, వేదములందు ఉన్నటువంటి విష్ణు సూక్త, శ్రీ సూక్తాది మంత్రములతో నారాయణ్ణి అర్చించారు.
ఆ పాలవెల్లి కూతురు. ఎంత అందంగా అంటున్నారో పోతన గారు. ఆ పాలవెల్లి కూతురు తీపుల జూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించెను మేలు జగము బ్రతికే నరేంద్ర. జగము బ్రతికే అంటే జగం బ్రతికిందింట. ఆ బ్రతకడానికి కారణం ఎవరయ్యా అంటే ఆ పాలవెల్లి కూతురు చూపులు అన్నాడు ఇక్కడ. ఆ పాలవెల్లి కూతురైన అమ్మవారి యొక్క చూపులు జగమును బ్రతికించే అన్నారు. అందుకే ఆ చూపుల్లో అమృతం ఉన్నది, చిదేక రసం ఉన్నది. దానితో ప్రపంచానికి అమృతత్వము చైతన్యము లభించింది. అలాంటి కటాక్షములు చేపట్టిరి సంపదలను ప్రాపించెను మేలు. ఆ కటాక్షము వల్ల జగము బ్రతికింది, సంపదలు లభించాయి, మేలు కలిగింది అన్నారు ఇక్కడ. ఇది అమ్మవారి చూపుల మహిమని ఇంత అందంగా వర్ణించారు పోతన గారు. ఇదే లక్ష్మీ కటాక్ష మహిమ అంటే. పాలేటి రాచకన్య, పాలేటి రాచకన్య మేలారెడు చూపు లేక మిడుముడు కంచున్ జాలిం బొరబొర బొక్కుచు తూలి రక్కసులు కీడుతోచినదదిపా. ఆమె చూపుల సంపదలు పొందినటువంటి ఇంద్రాది దేవతలు జగము బ్రతికిందిట. కానీ అమ్మవారి చూపులు ఎవరికి లభించలేదు? అక్కడున్న రాక్షసులు లభించలేదు. వాళ్ళు వచ్చిన అమ్మని చూడలేదు, పూజించలేదు, ఆ చూపుకి నోచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ హరిని చూడలేదు, సిరిని చూడలేదు. వాళ్ళకి సిరి కావాలి కానీ ఆ సిరి తల్లి అని తెలియలేదు, ఆ తల్లి ఆ తండ్రిదని తెలియలేదు. ఎవరికైతే మనకు లభించే సంపద శక్తి అని, ఆ శక్తి పరమాత్మది అని ఎరుక ఉండదో వాళ్ళే అసురులు, మరెవరూ కాదు. అందుకు అసురులకి అమ్మ యొక్క మేలారుడు చూపు లేక, ఆ తల్లి యొక్క కటాక్షము లభించకపోవడం చేత మిడు కంచున్, మంచి తెలుగు మాటలండి ఇవన్నీ కూడా, బొరబొర బొక్కుచు, వాళ్ళందరికీ ఏదో తెలియని దిగులు కలిగి మీకు శుభం జరగదని కీడు తోచిందిట. అందుకే తర్వాత మథనం చేస్తే అమృతం దేవతలకు దొరికింది కానీ వాళ్ళకి దొరకలేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మొత్తానికి క్షీరసాగర మథన గాథని భాగవతం ఆధారంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు లక్ష్మీనామానికి అర్థం పోతన గారు చెప్పకనే చెప్పారు ఇందులో. దీన్ని తీసుకుని విష్ణు పురాణంలో లక్ష్మీనామానికి చెప్తూ దేవీ భాగవతంలో కూడా లక్ష్మీనామానికి అర్థం చెప్పారు. లక్ష్మి అంటే అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. సృష్టిలో ప్రతిదానికి దాని లక్షణ శక్తి ఉంటుంది, లక్షణ శక్తే లక్ష్మి. రెండవది లక్షించునది లక్ష్మి. లక్షించుట అంటే చూచుట అని. మనకి పెద్దలు అంటూ ఉంటారు, నీకు లక్ష్యం లేదురా అని. లక్ష్యం లేదా అంటే చూపు లేదా అని, దృష్టి లేదా అని అర్థం ఇక్కడ. లక్షించుట, లక్ష్యము అన్న దృష్టే. లక్షించుట అంటే చూచుట అని అర్థం. కనుక చూసే తల్లి అని అర్థం. లక్ష్మి అంటే చూసే తల్లి. మళ్ళీ కటాక్షం ఏంటంటే చూసే తల్లే లక్ష్మి అంటే కళ్ళ తల్లి అని పేరు ఆవిడికి, మరొకటి కాదు. ఆవిడ పనే చూడడం. ఆవిడ చూడకపోతే ప్రపంచం లేదు ఇక్కడ. ఎలా చూస్తోందో వర్ణిస్తోంది దేవీ భాగవతం అద్భుతంగా. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయా అనిశం. అంత అందమైన మాట చూడండి. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయా అనిశం మహతీభూతాశ్చ దేవీ సా మహాలక్ష్మీస్తదోచ్యతే. ఇది మహాలక్ష్మి నామానికి అర్థం చెప్పారు ఇక్కడ. మహాలక్ష్మి. ముందు లక్ష్మి అంటే అర్థం ఏంటంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం. ఏ తల్లి ప్రపంచాన్నట్టు చూస్తోందో ఆ తల్లి పేరు లక్ష్మి అన్నారు ఇక్కడ. అంటే చూసే తల్లి. ఎవరిని చూస్తోంది? ప్రపంచాన్ని చూస్తోంది. ఎలా చూస్తోంది? స్నిగ్ధ దృష్ట్యా. అందమైన మాట చెప్పాడు ఇక్కడ. స్నిగ్ధ దృష్ట్యా, స్నిగ్ధము అంటే ఆర్ద్రమైనటువంటి దృష్టితో చూస్తుందట. ఏమిట ఆర్ద్రత? అరుణాం కరుణా తరంగితాక్షి. ఇది చూడండి ఇక్కడ, కరుణా తరంగిత అక్షి. ఆ కరుణ అలా ప్రవహిస్తోంది అమ్మ కన్నుల్లోంచి. అలా దయతో కూడిన చూపులతో ప్రపంచాన్ని చూస్తున్న తల్లి అన్నారు. ఆ చూపుల్లోనే శక్తి ఉంది, అమృతం ఉంది, జ్ఞానం ఉన్నది. అదే అమ్మ ప్రపంచానికి ప్రసరిస్తోంది. అమ్మ చూపులతోనే ప్రపంచాన్ని అంతటి కాపాడుతోంది. అందుకే అమ్మకి సాక్షి అని పేరు. సాక్షి. చూపులతోనే చూస్తోందంటే ఏ వికారాలు ఆవిడకి అంటట్లేదు, అందుకు సాక్షి. అంతేకాదు, సాక్షి అనే శబ్దానికి కూడా సమ్యక్ ఈక్షణం కలది సాక్షి. అంటే సమగ్రమైన దృష్టితో ప్రపంచాన్ని చూస్తోంది ఆ తల్లి ఇక్కడ. ఆ సమగ్రమైన దృష్టి ప్రతి అణువును చూస్తోంది, కాలాలని చూస్తోంది, 3 లోకాలని చూస్తోంది, అనంత విశ్వాన్ని చూస్తోంది, అణువును చూస్తోంది, మహత్తుని దర్శిస్తోంది, అణువుని దర్శిస్తోంది. ఆ తల్లి చూపు లేకపోతే ప్రపంచపు గమనం లేదు. అసలు బ్రతకంతా తల్లి చూపుల్లో ఉంది. ఈ చూపుల శక్తిని వర్ణిస్తూనే పోతన గారు భాగవత ప్రారంభంలోనే అద్భుతంగా చెప్పారు ఇక్కడ. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేదన్న అన్నారు ఇక్కడ. విష్ణువు
కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసేట. ఆయన కళ్ళు మూస్తే మొత్తం లయం, లయావస్థలో ఆయన యోగ నిద్రలో ఉంటాడు. కళ్ళు తెరిచే ఉంచాడు అంటే సృష్టి స్థితి సాగుతున్నాయని అర్థం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ విష్ణువు యొక్క కళ్ళు తెరవడం అనే శక్తి అమ్మవారు. అందుకే అమ్మవారు కనుచూపుల శక్తి. ఎవరి కనుచూపులు? విష్ణువు కనుచూపులే. కనుక ఆ తల్లి చూడడము విష్ణువు చూడడము రెండు కాదు, రెండు ఒక్కటే. ఇది గ్రహించవలసింది ఇక్కడ. విష్ణువు యొక్క ఆ కనులు తెరిచేటువంటి శక్తి ఏది ఉందో అదే మహాలక్ష్మి. అందుకే అమ్మవారు స్వామి యొక్క నేత్రస్వరూపిణి, హృదయస్వరూపిణి రెండు. అందుకే ఆ తల్లి కూడా ప్రపంచాన్ని దయతో చూస్తోందన్నమాట అని చెప్పారు. కనుక లక్ష్మి అనగానే ప్రపంచాన్ని దయతో చూసి బ్రతికించే తల్లి అని అర్థం. తెలిసిపోయింది ఇంకా. అంతేకాదు వెంటనే మహాలక్ష్మిని ఎందుకన్నారంటే దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మి స్తధోచ్యతే. అవి దేవతల్లో దేవీలాగా ఉండకుండా దేవతలకి దేవతగా ఉంది ఆ తల్లి. అందుకే మామూలుగా దేవి అనకుండా మహాదేవి అన్నారు ఇక్కడ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమః అంటోంది సప్తశతి. అందుకు ఆ తల్లి మహాదేవి, దేవతలకే దేవి. అందుకు మహాలక్ష్మి అనే మాట ఒక మహామంత్రం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. లక్ష్మీదేవికి సంబంధించి ఒక అద్భుతమైన తంత్రశాస్త్రం ఉన్నదండి. తంత్రశాస్త్రం అంటే ఆగమం, మనం తరించడానికి పనికొచ్చే జ్ఞానశాస్త్రమే తంత్రం. అందులో లక్ష్మీదేవికి సంబంధించి దశమహావిద్యల్లో ఒక విద్య ప్రత్యేకించి ఉన్నది. ఎలాగైతే శ్రీ విద్యను మనం 3వ విద్య అనుకుంటున్నామో 9వ విద్య లక్ష్మీదేవికి సంబంధించిన విద్య. ఆ విద్య పేరు కమలాత్మిక విద్య అంటారు ఇక్కడ. కమలాత్మిక ఎందుకంటే ఆ తల్లి పద్మములో కూర్చుంది, పద్మములు చేత్తో పట్టుకుంది, పద్మములు వంటి నేత్రాలతో ప్రపంచాన్ని చూస్తుంది. అందుకే మొత్తం పద్మలక్షణం ఉంది కనుక అమ్మవారిని పద్మ అని కమల అని పిలుస్తారు. కమల ఒక మంత్రం. అలాంటి కమలా తల్లి ఆ జగజ్జనని. దీనికి సంబంధించి పెద్ద మంత్రం శాస్త్రంలో ఉంది. కానీ ఆవిడ కమల, కమలాలయ. ఆవిడ ప్రసీదం అనుగ్రహిస్తే ఇంకేం కావాలండి? స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. శుక్రవారం చాలా విశేషకరమైన ప్రభావం. పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించవలసినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని ఏ కారణాల చేతనైనా ఆచరింపలేని వారు ఈ శుక్రవారం నాడు ఆచరించవచ్చు. ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. శుక్రవారం అంటే అంత గొప్ప విశేషం. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా అంటూ లక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు చేసేటువంటి విధి విధానం ఇది. ఎవరైతే ఈ ప్రదక్షిణం చేస్తారో వారి ఇంట స్థిరత్వంగా లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రవచనం. అలాగే మంగళ శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో మనం బూజును దులపకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడాను. బూజు బాగా ఇళ్ళంతా బూజు పట్టిందండి, దులిపేస్తానంటే కుదరదు. ఎందుకని? అష్టమి, చతుర్దశి, నవమి, శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్యలలో శ్రీలక్ష్మిని పూజించడం ద్వారా సకల కార్యాలలో కూడా విజయం సాధిస్తారని సనత్కుమారుడు మనకు శాస్త్రరీత్యా తెలియజేశాడు. సనత్కుమార చరిత్రలో చెప్పిన విషయం ఇది. అలాగే ఆ రోజులు శ్రీ మహాలక్ష్మి గృహంలోకి ప్రవేశించేటువంటి శుభవారాలు. అందుకే శ్రీ మహాలక్ష్మి గృహంలోకి ప్రవేశించే సమయంలో మంగళ, శుక్ర, అమావాస్యలలో ధూళి దులిపి పారేస్తే లక్ష్మీదేవిని బయటికి వెళ్ళమన్నట్లే అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బూజు దులపవలసిన రోజు బుధవారం. మిగతా రోజుల్లో మాత్రం బూజు అనేటువంటిది దులపకూడదు అని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి కృపారస దృష్టి
మన మీద ప్రసరించాలి. మనం చేసే పనుల్లో కూడాను లక్ష్మీ కటాక్షం కోసం చేసేవిగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరథో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:33. తిథి చవితి ఉదయం 10:41 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 7:56 వరకు. వర్జం ఉదయం 9:02 నుంచి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు. అమృతకాలం సాయంకాలం 5:45 నుంచి 7:13 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకౌరుక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:05. నేటి విశేషం శ్రావణ శుక్రవారం. పూర్ణిమకు ముందు ఉన్న వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి సాధ్యం కానివారు ఈరోజు చేసుకుంటారు. ఆ విధంగా లక్ష్మీ పూజకు ఇది విశిష్టమైనటువంటి రోజు. అలాగనే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ నారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో కూడినటువంటి అభివృద్ధి సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకుండా సంపద ఉంటే ఏమవుతుంది అంటే అనుభవయోగ్యం కాదు, కాపలాదారుగా ఉంటాడనమాట. దానివల్ల సుఖం ఉండదు. అందుకని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చిన సంపదే ఆనందాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతాను నన్ను, వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం, మామయ్యగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నీ చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. టికెట్ మాట దేవుడు ఎరివి. అప్పుడు అడుగుతుంది, మళ్ళీ చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా,
ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా అగరత్తుల దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది, కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపల ఇత్తేసి ఇలా. అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిరి ఇలా పెట్టి తీసేస్తే అది పొగ, అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదా, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుక చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే 1 మాటనా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనసు ఉంటే మనసు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనసు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపిందనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధనులు వస్తాయి. భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు. అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు. పొందినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపు రములవాణి అంటారు. భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా? పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధనులు వినపడతాయి. అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి. ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆచమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు 3 మాటలు ఆచమనీయం ఇవ్వాలి. ఇచ్చావు. అక్కడ మంత్రం ఉండదు, నీ భక్తితోటి పూర్ణ చెయ్యాలి. ఆచమనీయం చేస్తే ఏం చేయాలి? చెయ్యి ఎంగిలవుతుంది. చెయ్యి ఎంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఓ చుక్క నీళ్లు పోసుకొని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం. అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావునో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా? అమ్మవారు ఆచమనీయం చేసింది, నువ్వేం చేయాలి? అమ్మా నీ చేయి తుడుస్తానుండు. ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి, ఆ చేతి కింద నీ ఎడం చేయి పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో, మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది. నిజంగా ఏదో ఒక్క ఉపచారం, 16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడెరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుందంతే. మరి అధాంగ పూజలా? అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
భీష్ముడు చెప్తున్నాడు, క్షత్రియ ధర్మంతో బ్రతకలేకపోతే వైశ్య ధర్మంతో ప్రవర్తింపవచ్చు. కృషి గోరక్షణము చేసుకుంటూ ఉండవచ్చు. ఇది బ్రతుకు తెరువు చెడిపోయిన ఆపదలో మాత్రమే, అన్నీ బాగున్నప్పుడు కాదన్నాడు. ధర్మరాజు అడిగాడు, బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో వర్తిస్తూ ఏ వస్తువుల వ్యాపారం చేస్తే అతడికి స్వర్గం చెడదు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మద్యము, ఉప్పు, నువ్వులు, గుర్రాలు, ఎద్దులు, వండిన అన్నము వీటిని ఎన్నడూ అమ్మరాదు. ఒకవేళ వీటిని అమ్మితే బ్రాహ్మణుడు నరకానికి పోతాడు. అగ్ని స్వరూపమైన మేక, వరుణ స్వరూపమైనటువంటి పొట్టేలు, సూర్య స్వరూపమైనటువంటి గుర్రం, విరాట్ స్వరూపమైన భూమి, యజ్ఞరూపాలైన ఆవు, సోమం ఎన్నడూ అమ్మకూడదు. వండిన పదార్థంతో వండని పదార్థం మార్చుకోవడాన్ని సజ్జనులు ప్రశంసించరు. కానీ భోజనం కోసమైతే పక్వాన్నంతో వండనిది మార్చుకోవచ్చు. పక్వాన్నము అనేది వండనటువంటిది మార్చుకోవచ్చు, కానీ వండింది మార్చుకోకూడదు. మేము వండినది తింటాము, మీరు ఇవి తీసుకొని వండుకోండి ఇలా చెప్పుకొని మార్చుకుంటే అందులో అధర్మం ఎన్నడూ ఉండదు. ధర్మరాజా, ఇక్కడ సనాతన ధర్మ వ్యవహారానికి సంబంధించిన వారి విశేషం ఒకటి చెబుతాను విను. మీకు నేను దీన్ని ఇస్తున్నాను, మీరు దీనిని ఇవ్వండి అని ఇష్టపడి ద్రవ్య వినిమయం మార్పు చేసుకుంటే ధర్మమే. అదే బలవంతంగా చేస్తే ధర్మం కాదు. ఇటువంటి వ్యవహారాలు పూర్వం నుండి ఋషులకు ఇతరులకు కూడా సాగుతూ ఉన్నాయి. ఆ పద్ధతి చాలా మంచిది, సందేహం లేదన్నాడు. ధర్మరాజు అప్పుడు ఇలా అన్నాడు, పితామహ, ప్రజలంతా ఆయుధాలు పట్టితే తమ ధర్మాల నుండి తొలగిన వారే అవుతారు కదా. అప్పుడు క్షత్రియ బలం తగ్గుతుంది కదా. అప్పుడు రాజు లోకాన్ని ఎలా రక్షిస్తాడు, ప్రజలకు ఎలా అభయం ఇస్తాడు? ఈ నా సంశయాన్ని విస్తరించి తీర్చండి అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, దానేన తపసా యజ్ఞైః ఆద్రోహేణ దమేన చ బ్రాహ్మణా ప్రముఖా వర్ణాః క్షేమమిచ్చేయురాత్మనః. దానం, తపస్సు, యజ్ఞము, ద్రోహం చేయకపోవడం, దమం, వీటితో బ్రాహ్మణులు మొదలైన వర్ణాలు తమ క్షేమాన్ని కోరుతారు. వారిలో వేదమే బలంగా గలవారు. సదా కనిపెట్టుండి దేవతలు ఇంద్రుని బలాన్ని పెంపొందించినట్లు రాజుగారి బలాన్ని పెంపొందించాలి. శక్తి తరిగిపోయే రాజుకు బ్రాహ్మణుడే శరణ్యం. అందుచే తెలివితో రాజు బ్రహ్మబలంతోనే పైకి పెరగాలి. జయించిన రాజు ప్రజలను క్షేమం కలిగించాలని కోరితే అప్పుడు అన్ని వర్ణాల వారు యథాధర్మంగా ప్రవర్తించాలి. మర్యాదలు ఉల్లంఘించి ప్రవర్తించే దోపిడీదారుల వల్ల వర్ణ సాంకర్యం ఏర్పడితే అప్పుడు వర్ణాలన్నీ శస్త్రాలు ధరిస్తే చెడిపోరు. అది తప్పు కాదు అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఒకవేళ క్షత్రియులంతా బ్రాహ్మణులపై ద్వేషంతో ఉంటే అప్పుడు ఏ బ్రాహ్మణుడు వారికి రక్షకుడు అవుతాడు? ఆ ధర్మం ఏమిటి, గతి ఏమిటి అన్నాడు. అప్పుడు భీష్ముడు, తపసా బ్రహ్మచర్యేణ శస్త్రేణ చ బలేన చ అమాయయా మాయయా చ నియంతవ్యం తదా భవేత్. అప్పుడు తపస్సుతో, బ్రహ్మచర్యంతో, ఆయుధంతో, బలంతో, ముక్కుసూటి తనంతోనూ, అవసరమైతే మాయతోనూ బ్రాహ్మణుడు క్షత్రియుని అదుపులో పెట్టాలి. క్షత్రియుడు హద్దు మీరి ప్రవర్తిస్తే, అందున బ్రాహ్మణుని విషయంలో అలా చేస్తే బ్రాహ్మణులే క్షత్రియుని నియంత్రించాలి కూడా. క్షత్రవంశం బ్రహ్మవంశం వల్ల పుట్టింది కదా. నీటి నుండి అగ్ని పుట్టింది,
బ్రాహ్మణవరం నుండి క్షత్రియ వంశం పుట్టింది. రాతి నుండి లోకం పుట్టింది. ప్రసరిస్తుంది, కానీ తమ జన్మ కారణాల దగ్గర అవి అణిగిపోతాయి. రాతిని కోస్తే ఇనుము నశిస్తుంది, నీటిని చేరితే అగ్ని నశిస్తుంది. బ్రాహ్మణుని ద్వేషిస్తే క్షత్రియుడు నశిస్తాడు. అందుచేత బ్రాహ్మణుని దగ్గర గెలవలేని క్షత్రియుల తేజస్సులు, బలాలు శమించిపోతాయి. బ్రాహ్మణుల కోసం అందరూ ఆయుధం పట్టడం మంచిదే. యజ్ఞాలు, వేదాధ్యయనం, తపస్సు, ఉపవాస వ్రతాలు, అగ్ని ప్రవేశం చేసేవారు పొందే లోకాలను బ్రాహ్మణుని కోసం ప్రాణాలు అర్పించే శూరుడు పొందుతాడు. బ్రాహ్మణుడు 3 వర్ణాల వారి రక్షణ కోసం శస్త్రం పట్టినా దోషం కాదు. అలాగే యుద్ధంలో ఆత్మత్యాగం చేయటం కంటే ధర్మం లేదని విద్వాంసులు అంటారు. తేభ్యో నమచ్చ భద్రంచ, తేభ్యో నమచ్చ భద్రంచ ఏ శరీరాణి జుహ్వతే బ్రహ్మద్విషో నియచ్చంతః, బ్రహ్మద్విషో నియచ్చంతః తేషాం నోస్తు సలోకత, తేషాం నోస్తు సలోకత. బ్రహ్మలోకజిత స్వర్గాన్, బ్రహ్మలోకజిత స్వర్గాన్ వీరాంస్తాన్ మనురబ్రవీతు, వీరాంస్తాన్ మనురబ్రవీత్. బ్రహ్మద్వేషులను నియంత్రిస్తూ తమ శరీరాలను హోమం చేసేవారికి నమస్కారం. మాకు వారితో సమాన లోకం కలుగుగాక. బ్రహ్మలోకం, స్వర్గలోకం పొందిన వీరులను గురించి మనువు ఇలా చెప్పాడు. దుర్మార్గులు ఆయుధంతో యుద్ధంలో చనిపోయినా అశ్వమేధ యాగంలో అవభృత స్నానం చేసిన వారిలాగా పవిత్రులవుతారు. దేశకాలాలను బట్టి అధర్మం ధర్మం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. దేశకాలాలు అటువంటివి. అందరితో మైత్రికల మహాపురుషులు సజ్జన రక్షణ కోసం క్రూర కృత్యాలు చేసినా వారికి స్వర్గం లభిస్తుంది. ధర్మాత్ములు పాపాలు చేసినా పరమగతిని పొందుతారు. ఆత్మరక్షణలో, వర్ణ సాంకర్యం నుండి రక్షించడంలో, అణచలేని వారిని అణచడంలో బ్రాహ్మణుడు ఈ 3 సమయాల్లోనూ ఆయుధం పట్టిన దోషం కలగదు అని చెప్పాడు మనువు. అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఇలా అన్నాడు. దోపిడీదారులు విజృంభిస్తున్నప్పుడు, ప్రజారక్షణ విషయమై వర్ణ సంకరం ఏర్పడినప్పుడు, వర్ణముల వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఇతర రాజు బలవంతుడై అవమానిస్తున్నప్పుడు, బ్రాహ్మణుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ధర్మంతో దండం ధరించి దోపిడీదారుల నుండి ప్రజలను రక్షించాలా అక్కర్లేదా? దండంతో వారించాలా అక్కర్లేదా? ఆ నీచ క్షత్రియుని కంటే ఇతరుడు శస్త్రాన్ని గ్రహించవచ్చా అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. అంతులేని సముద్ర మధ్యంలో ఒడ్డులా ఆదుకొన్నవాడు, నావలే లేని చోట నావగా అయినవాడు, శూద్రుడైనా సరే ఇతరుడైనా సరే అన్ని విధాల గౌరవింపదగిన వాడే. అనాథులై దొంగలచే కొట్టబడి పరితపిమించే ప్రజలు ఎవరిని ఆశ్రయించి సుఖపడతారో వాడినే ఆత్మబంధువులాగా పూజిస్తారు. భయరహితుడైనటువంటి అతడు సమ్మానం పొందటానికి అర్హుడు. బరువు మోయని ఎద్దులతో, పాలు ఇవ్వని ఆవులతో, రక్షణ చేయని రాజుతో ప్రయోజనం ఏముంటుంది? కొయ్య ఏనుగు, తోలు మృగం, పంట పండని చవిటి భూమి ఎలా నిరర్థకాలో అలాగే వేదం చదువుకోని విప్రుడు, రక్షించని రాజు, వాన కురవని మేఘం, ఇవన్నీ అన్ని విధాల వ్యర్థాలు. నిత్యము సజ్జనులను రక్షించే వానినే దుర్జనులను పారద్రోలే వానిచే రాజుగా చెయ్యాలి. అతడే దీనంతనూ ధరిస్తాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే. 79వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు. పితామహ, ఋత్విక్కులు ఎలా ఉద్భవించారు? ఎటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు చెబుతున్నాడు. ప్రయోగశుద్ధి,
శ్రద్ధాచరణం అనేవి వారి విధులు. ఛందస్సు, సామము, శృతాలను ఋత్విక్కు తెలుసుకోవాలి. ఋత్విక్కులు నిత్యము ఒకే యజమానిపై ఆసక్తి కలిగి ధీరులై ప్రియంగా మాట్లాడాలి. ఒకరినొకరు స్నేహితులై అంతటా సంపూర్ణమైన సమదృష్టి కలిగి ఉండాలి. అద్రోహో నభిమానచ్చ అద్రోహో నభిమానచ్చ హ్రీస్థితిక్ష దమశమగ యస్మిన్నేతాని దృశ్యంతే యస్మిన్నేతాని దృశ్యంతే సపురోహిత ఉచ్యతే సపురోహిత ఉచ్యతే. దయ, సత్యం కలవారై ఉండాలి. వడ్డీ వ్యాపారం చేయని వారు సరళ స్వభావులు అయి ఉండాలి. ద్రోహం చేయనివాడు అహంకారరహితుడు, లజ్జ, ఓర్పు, దమం, శమం ఇవి అంతా ఉన్నవాడే పురోహితుడు. బుద్ధిమంతుడు, సత్యధారణ చేసేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ప్రాణులను హింసింపనివాడు, రాగద్వేషాలు లేనివాడు, విద్య, ప్రవర్తన, వంశము ఈ మూడు స్వచ్ఛమైనవాడు, నియమం ఉన్నది. హింసాభావమే లేనివాడు, జ్ఞానంతో తృప్తి కలవాడు. ఈ లక్షణాలు కలవాడు అంటే బ్రహ్మాసనానికి అర్హుడు. అటువంటి వాడే బ్రహ్మ. వీరు మహారుత్వీకులు. అర్హతలను అనుసరించి అందరూ గౌరవార్హులు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని దక్షిణల విషయమై వేదవచనం కనిపిస్తుంది. దీనినెక్కడా అంతు వ్యవస్థ కనపడటం లేదు. ఈ శాస్త్రం ధనానికి సంబంధించింది కాదు, ఆపద్ధర్మ శాస్త్రాన్ని అనుసరించింది. ఈ శాస్త్ర విధి చాలా ఘోరమైంది. ఎందుకంటే ఇది ఇచ్చేవాని శక్తిని చూడటం లేదు. శ్రద్ధ కలవాడు యజ్ఞం చేయాలి అని వేదవచనం. మిథ్యాచారంతో కూడినటువంటి యజ్ఞానికి శ్రద్ధ ఏమి చేస్తుంది అన్నాడు. ఆ శ్రద్ధ ఏం చేస్తుంది? నవేదానాం పరిభవాత్ నవేదానాం పరిభవాత్ నశాఠ్యేన నమాయయా నశాఠ్యేన నమాయయా కశ్చిన్మగ దవాప్నోతి మాతే భూ బుద్ధి రీదృషి. భీష్ముడిలా అన్నాడు, వేదాలను అవమానిస్తే, మొండితనం వహిస్తే, మాయలు పన్నితే ఎవడూ గొప్పవాడుగాడు. నీకు అలాంటి బుద్ధి కలగరాదు నాయన. దక్షిణ అనేది యజ్ఞంలో ఒక అంగమని వేదం చెబుతుంది. దక్షిణ లేని యజ్ఞాలు ఏ విధంగానూ తరింపజేయవు. శక్తి అనేది పూర్ణ పాత్రతో పోలినది, కానీ దానికి సమం కాదు. 3 వర్ణాల వారు యథావిధిగా శక్తిని అనుసరించి తప్పకుండా యజ్ఞం చేయాలి. బ్రాహ్మణులకు సోమరసమే రాజు అని వేదంలో ఉంది. దానిని అమ్మటానికి కూడా ఇష్టపడతారు, కానీ వ్యర్థమైన బ్రతుకు తెరువును ఇష్టపడరు. సోమం అమ్మిన యజ్ఞంతో యజ్ఞం వృద్ధి చెందుతుంది. ధర్మాచరణం చేసే ఋషులు అలా భావించారు. పురుషుడు, యజ్ఞం, సోమం ఈ 3 న్యాయపూర్ణాలైతే పురుషుడు తనకు ఇతరులకి అన్యాయం చేసినవాడు కాడు. శరీర నిర్వహణ కోసం మహాత్ములైన బ్రాహ్మణులు రూపొందించిన యజ్ఞాలు అంతా చక్కగా కూర్చినవి కావని వేదవాక్యం వినిపిస్తుంది. తపో యజ్ఞాదపి శ్రేష్టం తపో యజ్ఞాదపి శ్రేష్టం ఇత్యేషా పరమా శృతి ఇత్యేషా పరమా శృతి తత్తే తపగ ప్రవక్ష్యామి తత్తే తపగ ప్రవక్ష్యామి విద్వంస్తదపి మే శృణు విద్వంస్తదపి మే శృణు. తపస్సు యజ్ఞం కంటే శ్రేష్టమైనదని వేదం వినపడుతోంది. అందుచేత తపస్సును గురించి చెబుతాను, అది కూడా విను. అహింస, సత్యవాక్కు, క్రూరత్వం లేకపోవట, దమం, జాలి ఇవే తపస్సు. ఇంతేకాని శరీరాన్ని శుష్కింపజేసుకోవటం కాదు. వేదాలు
ప్రమాణం కాదా అనే భావన. శాస్త్ర నియమాలను ఉల్లంఘించడం, అంతటా అవ్యవస్థ, ఇదే ఆత్మ వినాశనం. ధర్మరాజా, దశహోత్ర విధానం ఎటువంటిదో తెలుసుకో. చిత్తియే సుక్కు, చిత్తమే ఆజ్యము, ఉత్తమ జ్ఞానమే పవిత్రం, కుటిలత అంతా మృత్యుస్థానం, రుజుస్వభావం బ్రహ్మపదం, ఇదే జ్ఞాన విషయం, మిగిలినదంతా ప్రలాపం, దీనివల్ల లాభం లేదు అని భీష్ముడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, చాలా చిన్న పని అయినా కూడా సహాయం లేకుండా ఒక్కడు చేయడం కష్టం కదా, ఇక రాజు సంగతి చెప్పాలా? ఎటువంటి స్వభావం ప్రవర్తన గలవాడు రాజుకు మంత్రి కావాలి? ఎటువంటి వారిని రాజు నమ్మాలి, ఎటువంటి వారిని నమ్మకూడదు అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, రాజా, రాజులకు 4 రకాల మిత్రులు ఉంటారు. సహార్థుడు, భజమానుడు, సహజుడు, కృత్రిముడు. ధర్మాత్ముడనే 5వ మిత్రుడు కూడా ఉంటాడు. కానీ అతడు ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించి ఉండదు. ధర్మం ఉన్న వైపున ఉంటాడు, లేదా ధర్మస్థుడున్న వైపున ఉంటాడు. అతనికి ఇష్టం కాని విషయాన్ని అతనికి చెప్పరాదు. జయం కోసం రాజులు ధర్మంతోనూ అధర్మంతోనూ కూడా ప్రవర్తిస్తారు. పైన చెప్పిన 4లోనూ భజమానుడు, సహజుడు శ్రేష్ఠులు, మిగిలిన వారు నిత్యము శంకింపదగినవారు. తన పనిని సంబంధించినంత వరకు అందరూ అన్ని వేళలా శంకింపదగిన వారే. మిత్రులను రక్షించే విషయంలో రాజన్యుడు పొరపడకూడదు. అలా పొరపడే రాజును లోకలు అవమానిస్తారు. దుర్జనుడు సజ్జనుడు కావచ్చు, సజ్జనుడు దుర్జనుడు కావచ్చు, శత్రువు మిత్రుడు కావచ్చు, మిత్రుడు కూడా శత్రువు కావచ్చు. మానవుని మనస్సు నిత్యము ఒకే విధంగా ఉండదు. అటువంటి వానని ఎవడు నమ్ముతాడు? చెమ్మడగా ఎవరు నమ్మరు. అందుచేత ప్రధానమైన పనిని రాజు ప్రత్యక్షంగా చేసుకోవాలి. పూర్తిగా నమ్మితే మొత్తం ధర్మార్థాలు 2 నశించిపోవచ్చు. ఎవరినీ నమ్మకుండా ఉంటే అది మృత్యువును మించినది. పూర్తి విశ్వాసం అకాల మృత్యువే. అలా నమ్మితే ఆపదల్లో పడినట్లే. ఎవరైనా ఒకరి మీద విశ్వాసం ఉంచితే వాడి ఇష్టం వచ్చినట్లు రాజు బ్రతకవలసి వస్తుంది. అందుకని ఒకరి మీద నిల్చోకూడదు. అందుచేత నాయనా, కొందరిని నమ్మాలి, కొందరిని అనుమానించాలి. ఒకప్పుడు నమ్మాలి, మరొకప్పుడు శంకించాలి. ఇది నీతి మార్గం. ప్రాచీన కాలం నుండి వస్తున్నది ఇది. నేను లేకపోతే ఈ సంపద అంతా వీనికి చెందుతుంది అని ఎవరిని గురించి అనుకుంటావో వాని నిత్యము శంకించాలి. వాడు శత్రువని పండితులు అంటారు. ఒకడు పొలంలో నుండి మరొకటి పొలంలోకి నీరు పోవలసి ఉంటే పైవాడు కోరకపోయినా కట్టలన్నీ తెగకుండా భద్రంగా ఉంటాయి. అలాగే ఎక్కువ నీరు తన పొలంలో ఉంటే పంట పాడవుతుందనే భయం గలవాడు కట్టను తీసివేయాలనుకుంటాడు. ఈ లక్షణం కలవాలని శత్రువని తెలుసుకోవాలి. తన వృద్ధి చేత తృప్తిపడని వాడు, క్షీణత చేత మిక్కిలి దుఃఖపడేవాడు ఉత్తమ మిత్రుడని చెప్తారు. అంటే నేను లేకపోతే వీడు లేడు అని ఎవరిని గురించి భావిస్తావో వాని మీద, తండ్రి మీద ఉంచినట్లు విశ్వాసం ఉంచవచ్చు. శక్తితో తాను వృద్ధి పొందుతూ వారిని అన్ని వైపుల నుండి వృద్ధి పొందించాలి. ధర్మకర్మాల్లో కూడా లోపం జరగకుండా వారించే వారిని కూడా వృద్ధి పొందించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.